రీక్యాప్. మీరే రీక్యాప్. ఓకే, మనం 2 రకాలైనటువంటి రిలేషన్షిప్ చూస్తున్నాము. ఎడిక్టివ్ రిలేషన్షిప్ నుంచి ఎన్లైటెన్ రిలేషన్షిప్ వెళ్ళటంలో, ఎన్లైటెన్ రిలేషన్షిప్లో మనం లవ్ రిలేషన్షిప్ అనేది ఎట్లా వస్తుంది, దాన్ని వేరియేషన్స్తో అందరికీ పంచుతాము అనేది ముందు చూసాం. అక్కడి నుంచి ఇది ఎడిక్టివ్ రిలేషన్షిప్లో కూడా జరుగుతుంది. ఎడిక్టివ్ రిలేషన్షిప్లో కూడా ఈ ఎన్లైటన్మెంట్ అనేది వస్తుంది. అయితే మామూలుగా అక్కడ ఎన్లైటెన్ రిలేషన్షిప్లో ఉన్నంత కంటిన్యూస్గా ఇక్కడ ఉండకపోవచ్చు. ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్ అనేది మ్యూచువల్ అడిక్టివ్ నీడ్స్, ఇద్దరి బానిస అవసరాలు, అంటే ఇద్దరి అవసరాలు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు కాబట్టి ఈ ఇద్దరి అవసరాల కంటే ఎక్కువ ముందు దూరంగా మనం కనుక చూడగలిగినట్లయితే అప్పుడు ఈ సమ్ మూమెంట్స్, కొద్ది క్షణాలు మాత్రం మనం ఆ ఎన్లైటెన్ రిలేషన్షిప్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పేసి. అది ఎప్పుడంటే మన ఇద్దరి భాగస్వాములైన ఈ రిలేషన్షిప్ లో, బంధంలో ఇద్దరు మనుషులు, ఇద్దరు వ్యక్తులు ఉండాలి కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క మైండ్ ఆలోచనలన్నీ సబ్సైడ్ అయిపోయి పెయిన్ బాడీ, అంటే ఆలోచనలు, ఎటువంటి ఆలోచనలు లేకుండా ఆ పెయిన్ బాడీ అనేది కూడా పక్కకి వెళ్తే అప్పుడు మనకి ఈ ఎన్లైటన్మెంట్ అనేది, ఈ మూమెంట్ అనేది జరుగుతుంది. అది ఎట్లాంటి సమయాల్లో జరుగుద్ది అంటే ఇట్స్ ఎ ఫిజికల్ ఇంటిమసీ. శారీరకంగా వాళ్ళిద్దరూ కనుక ఎక్కువ పరాకాష్ఠకు చేరుకోగలిగినప్పుడు కానీ, లేకపోతే చైల్డ్ బర్త్, బిడ్డల్ని అదో మనం అనుకున్నాం నేను మిరాకిల్ అని చెప్పేసి అని, అంత అట్లా అద్భుతమైన దీన్ని చూసేటప్పుడు కానీ, లేకపోతే సావులో కానీ, లేకపోతే ఒకళ్ళు బాగా ఒంట్లో బాగాలేని సందర్భంలో కానీ, అప్పుడు ఈ మైండ్ అనేది కొంచెం అచేతన స్థితిలోకి వెళ్ళిపోతుంది. చేతన స్థితిలో నుంచి ఆ అచేతన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ మైండ్ కింద భాగంలో ఉన్న నేను అనేది, మన ఉనికి అనేది బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చినప్పుడు ఈ కమ్యూనికేషన్ ఒకటి సాధ్యమే ఈ రెండు మైండ్ల మధ్యలో. అక్కడ మనకి ఈ ఎన్లైటెండ్ రిలేషన్షిప్ అనేది అలా ఒక మెరుపులాగా మెరుస్తుంది. అయితే ఇక్కడ మనకు వాడింది ట్రూ కమ్యూనికేషన్ అనేది. ట్రూ కమ్యూనికేషన్ అనేది కమ్యూనియన్, ఇద్దరు వ్యక్తులు మధ్యలో జరిగే నిజమైన సంభాషణ. అంటే ఇద్దరు మనస్ఫూర్తిగా, మానసికంగా, ఈ మెంటల్గా మనం కనుక ఇద్దరు ఒకే విధమైన సంభాషణ కనుక చేసుకోగలిగినప్పుడు దట్ కమ్స్ కమ్యూనియన్. అంటే అది ఏకత్వం, వాళ్ళిద్దరు కలిసి ఏకత్వంలోకి వచ్చినట్లు. అంటే మీ మైండ్లో ఉన్నది నేను చదవగలగాలి, నా మైండ్లో ఉన్నది మీరు చదవగలగాలి, నా మనసులో ఉన్నది మీరు చదవగలగాలి, మీ మనసులో ఉన్నది నేను చదవగలను. అట్లాంటి పరిస్థితులు మానసికంగా నేను కమ్యూనికేట్ చేస్తాను, మీరు మానసికంగా కమ్యూనికేట్ చేస్తుంటాం. దానికి మనం ఎగ్జాంపుల్ సీతారాములు గురించి మనం చెప్పుకున్నాము. తర్వాత పల్లంట్లో జరిగిన చిన్న ఈ ఆటల గురించి కూడా చెప్పుకున్నాం మనం. ఇది కనుక ఒకసారి ఈ ట్రూ కమ్యూనికేషన్ అనేది కమ్యూనియన్ కింద మారిపోయినప్పుడు అప్పుడేమవుతుందంటే ఈ వన్నెస్ అనేది, ఏకత్వం అనేది జరుగుతుంది. ఆ ఏకత్వం అంటేనే ప్రేమ. ఇది వెంటనే ఎప్పుడే మనం ఎన్లైటన్మెంట్ లేకుండా ఎడిక్టివ్ దాంట్లో ఉన్నప్పుడు, రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇది కొద్ది కాలం పట్టే ఉంటుంది. ఇప్పుడు అన్లెస్ మనం ఆ మానసిక స్థితిని మెలకువతో ఉంచి మనం అది ఆ పాత మన భావజాలాన్నంతటిని పక్కకు దోసేసి, మనం పాత అలవాట్లు వాటన్నింటినీ పక్కకు దోసేసి మనం ఈ క్షణంలో కనుక ఎక్కువ ఎంతసేపు ఉండగలమో అంతసేపు మాత్రమే ఈ లవ్ రిలేషన్షిప్ని మనం అనుభవించగలుగుతాం. ఎప్పుడైతే మైండ్ మళ్ళీ పాత రోజుల్లోకి, అంటే నేను, నువ్వు, ఎవరు, మనం ఏంటి, ఎక్కడ అనేది ఇట్లాంటి వాటిలోకి ఎప్పుడైతే మైండ్ వెళ్ళిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ మెంటల్ ఇమేజ్, నేను అనేది మనకి ఏంటి అన్న ఈ ఫిజికల్ బాడీని మనం నేను అనుకుంటున్నాం కాబట్టి అది వచ్చి మళ్ళీ మైండ్ మనకి పాత ఆటలన్నీ ఆడుకునేటప్పుడు ఈ లవ్ అనేది ఒక చిన్న నాటకంలాగా మిగిలిపోద్దాం. ఎప్పుడు కూడా మనకు మైండ్ కంట్రోల్లో మనం ఉన్నప్పుడు ఈ ప్రేమ భావం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండేది గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ లాగా అవుద్దే కానీ
ఐ ఐ గివ్ మై సెల్ఫ్ అండ్ యూ గివ్ యువర్ సెల్ఫ్ అనేది, వీఆర్ అవర్ సెల్ఫ్స్ అనేది మనం, నువ్వు నేనులోంచి మనము అనే దానికి రాదనమాట. అందుకని చెప్పి ఇక్కడ మనం ఈ ఈ డ్రామా అనేది దాన్ని మెటీరియలిస్టిక్ లో ఎవరి అవసరాల కోసం వాళ్ళు దాన్ని వాడుకునే దాన్ని మనం అట్లా ప్రేమ అనేటువంటి ఒక మసి పూసేసి మనం ఆ నాటకానికి తెరదీస్తాం. ఇది మనం నేను చూసాము. ఇవాళ మనం నెక్స్ట్ దాంట్కి వెళ్దాం. ఎస్, లక్ష్మీదేవి గారా? రిలేషన్ ఇదే కదా సార్, రిలేషన్షిప్స్. పైన ఆల్దో బ్రీఫ్ గ్లింప్సెస్ ఆర్ పాసిబుల్. ఆల్దో బ్రీఫ్ glimpses are possible, love cannot flourish unless you are permanently free of mind identification and your presence is intense enough to have dissolved the pain body, or you can at least remain present as the watcher. The pain body cannot then take you over and so become distracted of love. Yeah. So, although brief glimpses are possible, అప్పుడప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతుంటాయి కదా మన లైఫ్లో. లైక్ ఇప్పుడు ఆ పైన డిస్కస్ చేసినట్టు కొన్ని క్షణాల పాటు ఇద్దరి మధ్య ఎట్లాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒకటే అభిప్రాయం ఆర్ ఒకటే ఫీలింగ్ని చూడగలుగుతాము. అట్లా జరిగినా కూడా ప్రేమ అనేది ఎక్కువ అంటే ఫ్లరిష్ ఫ్లరిష్ అంటే ఆ, ఏమనొచ్చు, వృద్ధి చెందదని చెప్పుకోవచ్చు. వికసించ వృద్ధి చెందదని చెప్పుకోవచ్చు. ఆర్ వికసించడం అనొచ్చు. సో ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు వికసిస్తుంది అంటే, ఆర్ పర్మనెంట్గా వికసించాలి, ఎప్పటికీ అట్లాంటి ఫీలింగ్స్తో ఇద్దరి జీవితం గడపాలి అంటే, మన మైండ్ అంటే మనము నేను అనే అహం నుంచి ఆ నేను అనే వ్యక్తిత్వం, నేను ఎవరు, ఆ పర్టికులర్ పేరుతో కూడుకున్న ఆ ఈగోయిస్టిక్ మైండ్ ఆర్ మనకున్న పరిధులు ఆర్ నేను అనే అహంకారం నుంచి ఏ రోజైతే బయటపడతామో ఆ, ఆ నిజమైన ప్రేమ అనేది ఖచ్చితంగా వికసిస్తుంది అనమాట ఇద్దరి మధ్యలో. అది చాలా అంటే ఎక్కువ టైం వరకు, ఏదో ఒక కొన్ని క్షణాల కోసము మనం చూసినట్టు డెలివరీ అయినప్పుడు కానీ, సిక్గా ఉన్నప్పుడు కానీ, చనిపోయినప్పుడు కానీ, బాధలో ఉన్నప్పుడు కానీ ఉండకుండా ఆ ప్రేమ ఖచ్చితంగా వికసిస్తుంది. ఎప్పుడు ఇంకెక్కువసేపు ఉంటుంది, ఆర్ చాలా మీ లైఫ్ మొత్తంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మనము అనే ఒక అహంలో నుంచి మనం బయటకు రావడానికి ట్రై చేస్తామో ఆర్ బయటకు వస్తామో, ఆ టైం ఖచ్చితంగా మనకు పెరుగుతుంది మన లైఫ్లో. యువర్ ప్రజెన్స్ ఆఫ్ ఇంటెన్స్ ఎనఫ్ టు హ్యావ్ డిజాల్వ్ ద పెయిన్ బాడీ. అప్పుడు మన పెయిన్ బాడీ అంటే మన మన లైఫ్, మన బాడీ ఎప్పుడు ఆర్ మన మైండ్ ఎప్పుడు ఒక పెయిన్ బాడీ లాగా ఉంటుంది. ఎట్లా అంటే ఆ పాత బాధలు కానీ, గాయాలు కానీ, అవి మనల్ని ఒక స్ట్రెంగ్త్, ఒక శక్తి లాగా వెంబడిస్తూ ఉంటాయి. ఒక ఎనర్జీ లాగా మనల్ని పట్టుకొని కూర్చుంటాయి. ఏదైతే ఈ పెయిన్ బాడీ ఉందో, పాత జ్ఞాపకాలతో కూడుకున్నవి కానీ, ఆ బాధలు కానీ, ఆ ట్రామా కానీ, ఏదైనా సరే ఏవైతే పట్టుకొని కూర్చున్నామో అవి మనల్ని వదిలిపెట్టిపోతాయి అన్నమాట. ఆర్ యూ కెన్ అట్లీస్ట్ రిమైన్ ప్రెసెంట్ యాజ్ ఎ వాచర్. మీరు అట్లీస్ట్ ఆ పెయిన్ బాడీలో కలిగే ఆ ఉద్రిక్తత, లేకపోతే ఆ బాధలు, ఆ ఈగోయిస్టిక్ మీ చర్యలు, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఎప్పుడైతే లవ్ ఫ్లోరిష్ అవుతుందో, ఆర్ అట్లీస్ట్ ఆ టైం దొరుకుతుందో, ఆర్ అట్లీస్ట్ రిమైన్ ప్రజెంట్ ఇస్ వాచర్. అట్లీస్ట్ చూడగలగాలి తప్ప దాన్ని జడ్జిమెంట్ చేయొద్దు. ఇప్పుడు మనం మెడిటేషన్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఆలోచనలు వస్తాయి. వాటిని ఇంకా దానికి బలపరచకుండా, ఎట్లా అయితే మనం జస్ట్ యాజ్ ఎ వాచర్ అయితే జస్ట్ వాటిని వీక్షించి వదిలేయడం నేర్చుకుంటాము, వచ్చిన ఆలోచనలని జస్ట్ చూస్తూ దాన్ని పట్టుకొని ముందుకెళ్ళకుండా జస్ట్ చూసి వదిలిపెట్టేంతగా మన ఆలోచనలని మనము గడిపేస్తూ ఉంటే, అంటే తీసేస్తూ ఉంటే, ఈవెన్ అప్పుడు కూడా మనకు ఈ ప్రేమ ఆ, ప్రేమ దశ అంటే ఇద్దరి మధ్య ప్రేమ అనేది పెంచుకోవడానికి సాధ్యమవుతుంది అనమాట. ద పెయిన్ బాడీ కెన్ నాట్ టేక్ యూ ఓవర్ అండ్ సో బికమ్ డిస్ట్రక్టివ్ ఆఫ్ లవ్.
అప్పుడు ఈ క్ష ఆ క్షణాలు ఎప్పుడైతే మనం వాచర్ లాగా ఎప్పుడైతే మనం అవి గమనిస్తూ ఉంటామో ఆలోచనలని అంటే నేను అన్న భావంకి వచ్చినప్పుడు, నేను అనే అహం మనల్ని అడ్డుపడుతున్నప్పుడు, ప్రేమలోకి పోవడానికి అడ్డుపడుతున్నప్పుడు, ఆ, అడ్డుపడే ఈ శక్తి ఏదైతే ఉందో మైండ్కి, దాన్ని మనము పెయిన్ బాడీ కెనాట్ టేక్ యూ ఓవర్ అండ్ సో బికమ్ డిస్ట్రక్టివ్. సో ఇది మనల్ని ఆ, అధికారం చెలాయించలేదు అనమాట. ఇక ఎప్పుడైతే మనము ఆ ప్రేమని పొందాలనుకుంటామో ఆర్ జస్ట్ గమనించి మనల్ని మనం గమనించి వదిలేస్తూ ఉంటామో, యాజ్ అన్ ఒక వాచర్ లాగా ఒక ఆలోచనలు గమనించి దాన్ని పక్కకి జరిపేసి ప్రేమను మట్టుకే చూడడానికి ట్రై చేస్తూ ఉంటాము. అంటే ఇతరులు చేసిన దాన్ని మంచిగా మలుచుకొని చూడటము, లేదా దాంట్లోని ప్రేమని వెతకడము, ఎప్పుడు దాంట్లో నుంచి జడ్జి చేయకుండా, లేదు ఇది తప్పు కావచ్చు అనే ఒక భావనకి వెళ్ళకుండా, ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఒక ఆ, ఆ, ఒక సటిల్నెస్, ఒక ప్రేమ క్రియేట్ కావడానికి ఆ, అంటే మనం ప్రయత్నించవచ్చు అనమాట. ఎలా ఈ వాచ్ చేయడము ఆర్ ప్రేమని పెంచుకోవడానికి ప్రజెంట్లో ఉండడం అనేది చేస్తే, ఈ మన పెయిన్ బాడీ, మన బాధలతో కూడుకున్న మన మైండ్ మనల్ని కంట్రోల్ చేయదు. ఈ ఈ ప్రేమ పుట్టే అవకాశాలని చంపేదన్నమాట. సో ఖచ్చితంగా మనము ఆ మన ఆలోచనలు గమనిస్తూ ఉండాలి, గమనించి దాన్ని దాటేస్తూ ఉండాలి. అండ్ ప్రస్తుతంలోకి వెళ్ళి మన కొత్తగా జీవించడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఆ పార్ట్నర్షిప్లో ఇద్దరిని, అంటే తన ఆపోజిట్ పర్సన్ని అర్థం చేసుకోవడానికి ఆర్ ప్రేమగా ఉండడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి తప్ప, నేను అనే అహంకి కాకుండా ప్రేమకే మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సార్ Yes. యాడ్ చేస్తారా? Relationships as spiritual practice. As the egoic mode of consciousness and all the social, political, and economic structures that is created enter the final stage of collapse. The relationships between men and women reflect the deep state of crisis in which humanity now finds itself. As humans have become increasingly identified with their mind, most relationships are not rooted in being uncertain into a source of pain and become dominated by problems and conflict. Yeah. రిలేషన్షిప్స్ యాజ్ స్పిరిచువల్ ప్రాక్టీస్. ఇప్పుడు ఈ సంబంధాలు, రిలేషన్స్ ఎట్లాంటి సంబంధాలైనా కానీ ఒక ఆధ్యాత్మిక సాధనకి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఆర్ మనకు ఆధ్యాత్మిక సాధన అంటే మళ్ళీ ఈ పూజలు పునస్కారాలు, దేవుణ్ణి నమ్మడం, అంటే దేవుణ్ణి సైడ్ వెళ్ళడం అని కాకుండా, ఆధ్యాత్మికంగా ఆ, ఆధ్యాత్మిక సాధనకి తోడ్పడతాయి ఈ రిలేషన్స్. ఎట్లా అంటే లైక్ మనం పీస్గా ఉండడానికి, ప్రపంచమంతా ఆ, నాదే అని ఫీల్ కావడానికి, ఆర్ నేను చేసే ప్రతి పని ఆ, మంచిది అయ్యేటట్టుగా గమనించడానికి. స్పిరిచువల్ ప్రాక్టీస్ మన ఆధ్యాత్మికంగా మనకు ఏవైతే మన మనశ్శాంతికి గురి చేస్తాయి, ఇదంతా ఆధ్యాత్మిక ప్రాక్టీస్, స్పిరిచువల్ ప్రాక్టీస్ కిందకే వస్తుంది అనమాట. సో ఇవి ఎట్లా తోడ్పడతాయి మన ఈ రిలేషన్స్ అనేటివి మన జీవిత గమనానికి ఆర్ మన మనశ్శాంతికి ఎట్లా తోడ్పడతాయి అనేది చూస్తాము. As the egoic mode of consciousness and all the social, political, and economic structures that is created enter the final stage of collapse. ఓకే. సో ఇప్పుడు ప్రపంచం ఎట్లుంది అంటే, ఈ అహంకారంతో కూడుకున్నదై ఉండి మనకు అంటే ఒక కూలిపోతున్న దశలో ఉందన్నమాట. ప్రతి ఒక్క మనిషి నేను, నాది అని, ఆర్ మనం పొలిటికల్గా చూసుకున్న ఒక ఒక గుంపుగా, లైక్ ఒక రిలీజియన్ మాట్లాడుకుంటే, ఆ, వాళ్ళ అహంకారాలు వాళ్ళకున్నాయి. అంటే నా దేవుడే గొప్పవాడు అనేసి, లేదా నా రిలీజనే గొప్ప అనేసి. సో వీళ్ళందరూ ఎంత ఒక దశకు చేరుకున్నారంటే, లైక్ క్రిస్టియన్స్ కానీ, హిందూస్ కానీ, ఆ, ఎవరైనా సరే ఆ టైం అట్లా తీసుకుంటే, ఫర్ ఎనీ మ్యాటర్, ఫర్ దట్ మ్యాటర్, ఏ
ఏ సమూహం తీసుకున్నా కానీ రిలీజియస్సే కావచ్చు, రీజన్సే కావచ్చు, నార్త్ ఇండియా అనుకోవచ్చు, సౌత్ ఇండియా అనుకోవచ్చు, అట్లా ఎట్లాంటి రిలీజియన్స్ అయినా సరే పొలిటికల్గా కానీ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ పార్టీస్ కానీ, లేకపోతే ఎకనామిక్ స్ట్రక్చర్స్, లేకపోతే లైక్ ఇప్పుడు అడుగంటిన దేశాలు ఉన్నాయి, కొంచెం డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి, డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు అమెరికా అనుకోండి, శక్తివంతమైన దేశం. ఇండియా ఇంకా డెవలపింగ్, చైనా కొంచెం డెవలపింగ్. అట్లా కొన్ని ఇవన్నీ అన్నిటి పరంగా చూసుకుంటే వాళ్ళ వాళ్ళ ఈగోస్ వల్ల ఒక చైతన్యం చైతన్యానికి దూరంగా వెళ్ళిపోతున్నాం. అంటే ఒక ఒక మంచి ప్రపంచానికి మనం దూరంగా వెళ్ళిపోతున్నాం. అంటే ఈ ఈగోస్ అన్ని బయటపడడం వల్ల ఈ అహంకారం అంతా ఆ, ఆ, అంటే చవి చూడడం వల్ల మొత్తం ఏ దశకు చేరుకున్నామంటే ఇక మానవ సంబంధాలు నిజంగా కూలిపోతాయేమో అన్న ఒక దశకి చేరుకున్నాం అన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడు ద రిలేషన్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ రిఫ్లెక్ట్ ద డీప్ స్టేట్ ఆఫ్ క్రైసిస్ ఇన్ విచ్ హ్యుమానిటీ నౌ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్. సో ఈ ప్రభావం ఆబ్వియస్లీ చిన్న చిన్నగా మారి ప్రతి ఒక్క మనిషి పైన కూడా డిఫరెంట్గా పడుతుంది. ఎవ్రీ పర్సన్ పైన ఆలోచనలు కూడా డిఫరెంట్ పడతాయి. ఆర్ ప్యారలల్గా ఈచ్ పర్సన్ ఒక నేను నాది అనుకున్నప్పుడు ఆబ్వియస్గా ఇది మళ్ళీ రిలేషన్ మనం ఫస్ట్ ప్రేమగా లేనప్పుడు మనం నార్మల్గా ఏమనుకుంటాము, ఆ, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అన్నట్టుగా మనం ఇంట్లోనే ప్రేమ కనబరచకపోతే, వారి ఇంట్లోనే ప్రేమ ఫీల్ కాకపోతే, వారి ఇంట్లోనే ప్రేమ చూపించకపోతే బయట చూపించలేము. బికాస్ చిన్న చిన్నగానే ఏదైనా మొదలు పెట్టాలి, ఆర్ చిన్నగా ప్రేమను పెంచుకుంటూ పోవాలి. సో అప్పుడు అది ఒక సమూహంలో మనకు ఆ ప్రేమ కనిపిస్తుంది, ఆర్ చూపించగలుగుతాం. బట్ ఎప్పుడైతే ఆ ఇండివిజువల్గా ఆర్ ఈ సమూహంగా ఈ పార్టీల వల్ల ఆర్ రీజన్స్ వల్ల ఎప్పుడైతే అదంతా ఎఫెక్ట్ పడుతుందో ఈ మానవ అంటే జీవనానికి ఒక ఏమంటారు, అది నాశనం కావడానికి దగ్గరలో ఉన్నామన్నమాట. ఈ నేను నాది అని ఈగోయిస్టిక్ తనంతో కూడుకున్న ప్రపంచంలో ఉండడం వల్ల ఇవన్నీ ఒక జీవన విధానం కానీ ఒక మానవ మనుగడకు కానీ అదొక చెక్ పెట్టేసినట్టు అయిపోయింది అనమాట. యాజ్ హ్యూమన్స్ హ్యావ్ బికమ్ ఇంక్రీజింగ్లీ ఐడెంటిఫైడ్ విత్ దేర్ మైండ్, మోస్ట్ రిలేషన్షిప్స్ ఆర్ నాట్ రూటెడ్ ఇన్ బీయింగ్ అండ్ సో టర్న్ ఇన్ టు సోర్స్ ఆఫ్ పెయిన్. సో మానవుల్లాగా మనుషుల్లాగా మనం ఎవరైతే ఇండివిజువల్గా నేను అని ఎప్పుడైతే నా మైండ్ కంట్రోల్లోకి నేను వస్తున్నానో, ఎప్పుడైతే ఇతరులని ఒక ప్రేమ తత్వంతో చూడలేకపోతున్నాను. ఎందుకంటే మన ఈగో అనే అడ్డం వస్తుంది. నేనేంటి అక్కడ అక్కడికి వెళ్ళి చేయడం ఏంటి, ఆర్ నేనేంటి వాళ్ళకి ఆ, తగ్గడం ఏంటి, నేనే గొప్ప కదా అని ప్రతి ఒక్క విషయంలో కూడా ఇట్లా అది నేను నేను అని ఆ, పెరిగిపోవడం వల్ల మన మైండ్ ఆడించే ఆటలో మనం ఒక పాత్రలం కావడం వల్ల మనకంటూ ఒక ఆ, ప్రతి ఒక్క క్షణం ఒక కొత్తగా జీవించడానికి మనకు ఎట్లాంటి స్వేచ్ఛ లేకపోవడం వల్ల ఇదేమవుతుందంటే బీయింగ్ అండ్ టర్న్ సోర్స్ ఆఫ్ పెయిన్ అండ్ డామినేటెడ్ బై ద ప్రాబ్లమ్స్ అండ్ కాన్ఫ్లిక్ట్. ఓకే, సో ఆ మైండ్ అనేది మనం డామినేట్ చేయడం వల్ల, మైండ్ అనేది ఏంటి, ఈగో, ఇదంతా డామినేట్ చేయడం వల్ల మన రోజుకి ఉన్న కష్టాలు కానీ బాధలు కానీ ఇంకా పెరుగుతున్నాయి తప్ప తరగట్లేవన్నమాట. అంటే రాను రాను ఆ ప్రేమ భావన తగ్గిపోతుంది ఆర్ చచ్చిపోతుంది అనుకోవచ్చు ఒక మాటకు వస్తే. ఎందుకంటే ఇంకా మన బాధలకి వెళ్తున్నామే తప్ప ప్రజెంట్లో ఉండలేకపోతున్నాం కాబట్టి. సో ఆ మనలో ఉన్న బాధలు ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నాయి బికాస్ ఆఫ్ అవర్ ఈగో, బికాస్ ఆఫ్ అవర్ మైండ్ కంట్రోల్. ఆ పెయిన్ బాడీ అంటే బాధలతో కూడుకున్న మన ఆ, ఏదైతే మన బాడీ ఆర్ మన పాత గాయాలతో నింపుకున్న మన మైండ్ ఏదైతే ఉందో, దీనివల్ల మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇంకా మనని డామినేట్ చేస్తున్నాయి తప్ప మన నుంచి వేరే అవుతలేదు, ఆర్ మనని ఇంకా ఒక మంచి రూట్లోకి రాణిస్తలేదు, ప్రేమ రూట్లోకి కానీ ఆ, ఐక్యత ఒక ఒక ఐక్యత రూట్లోకి కానీ మనని పంపించట్లేదు అన్నమాట. బికాస్ ఆఫ్ దిస్ నేను అనే ఒక ఈగోయిస్టిక్ ప్రపంచంలో ఉండడం వల్ల. సార్ ఏమన్నా యాడ్ రిలేషన్షిప్ చేస్తారా? రిలేషన్షిప్స్ యాజ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
మనం ఇప్పుడు చూసాం రిలేషన్షిప్ ద్వారా మనం ఆధ్యాత్మికతని స్పిరిచువల్ ప్రాక్టీస్ అభ్యాసం ఎలా చేయగలుగుతాము అనేది దానికి ముందు మన యొక్క ఎక్కడికక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఏదైనా కొత్త చాప్టర్ కానీ ఇది మొదలయ్యేటప్పుడు మన భౌతిక స్థితి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మళ్ళీ మనం మర్చిపోకుండా మనం ఏ స్థితిలో ఉన్నాము అనేదాన్ని కూడా మనకి గుర్తు చేసుకుంటూ వస్తున్నాడు. అందుకనే ఎక్కడికక్కడ మళ్ళీ మన ఈ ఫిజికల్ స్వరూపం, భౌతికమైన స్వరూపం, తర్వాత పెయిన్ బాడీ, ఈ ఫియర్, కాన్షియస్నెస్ ఇవన్నిటి గురించి కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ ఈ పారాగ్రాఫ్ అంతా కూడా మనకి మన యొక్క స్థితి ప్రస్తుతం ఉన్న మానవ సంబంధాలు తర్వాత వాళ్ళంతా నేను అనుకునేది ఆ భౌతికమైనటువంటి ఈ నేను అనేది ఇవన్నిటిని కూడా మనం ఎట్లా చేసుకుంటూ వస్తున్నాం అనేది చెప్పేటప్పుడు ఇది ఈ రిలేషన్షిప్ అనేది మామూలుగా పరిస్థితుల్లో అంటే యాజ్ ఎ జనరల్ హ్యూమన్ బీయింగ్స్ మన హ్యూమనిటీలో మనకున్న ఈ కమ్యూనిటీలో కానీ జనాల్లో కానీ పబ్లిక్లో కానీ ఎట్లాంటి గోడలు కడుతుందంటే సోషల్ పొలిటికల్ ఎకనామిక్ స్ట్రక్చర్స్ అన్నీ ఉంటాయి. అంటే ఆర్థికంగా సామాజికంగా తర్వాత రాజకీయంగా ఎలా ఒక్కొక్క స్టైల్లో వాళ్ళ స్ట్రక్చర్స్ వాళ్ళు నిర్మాణాలు ఉంటాయి అన్నమాట. అవన్నీ మన ఈ మైండ్ ద్వారానే కంట్రోల్ చేయబడతాయి కాబట్టి ఇవన్నీ పడిపోయే స్థితి వచ్చినప్పుడు ఒకవేళ కనుక ఎవరన్నా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఒక కింద పతనావస్థకు చేరుకున్నప్పుడు అన్ని ఎప్పుడూ పైకి నడుస్తూ ఉంటుందని కాదు కదా, కింద కూడా వస్తుంటుంది. కాబట్టి అట్లాంటి స్థితి చేరుకున్నప్పుడు ఈ రిలేషన్షిప్ అనేది ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంటున్నటువంటి అడిక్టివ్ రిలేషన్షిప్ కానీ లవ్ రిలేషన్షిప్ కానీ ఎన్లైటెంట్ రిలేషన్షిప్ కానీ ఏదైనా కానీ అది ఒక సంక్షోభంలో పడిపోతుంది. అక్కడ మనం ఇప్పుడు హ్యూమానిటీ అంటే మనం ఉన్న ఈ జనం అంతా మన ప్రజలు మనం ఈ మనుషులు అంతా మనం దాన్ని ఆ సంక్షోభంలోకి వెళ్ళిపోతాం. మనం అందరికీ ఆ సంక్షోభంలో కూరుకుపోతాం. సో అది ఎప్పుడైతే అది అక్కడి నుంచి ఏమవుతుంది, హ్యూమన్స్ హ్యావ్ బికమ్ ఇంక్రీజింగ్లీ ఐడెంటిఫైడ్ విత్ మైండ్. ఇప్పుడు కాలంలో మనం ఎంతసేపు మన మైండ్ ద్వారా మనం గుర్తింపబడుతున్నామే తప్ప మన వల్ల మన మైండ్ గుర్తింపబడదు. మన మైండ్ కంట్రోల్లో మనం ఉన్నాం కాబట్టి అట్లాంటి సందర్భంలో చాలా రిలేషన్షిప్ బంధాలు ఏవైతే ఉన్నాయో అవి నేను అనేటువంటి ఉనికిలో బీయింగ్ అనే దాంట్లో ఇది వేలు పాతుకుపోవట్లేదు. అంటే ఈ రిలేషన్షిప్ అన్ని పైన ఉంటున్నాయి కానీ లోపలికి వెళ్ళి ఆత్మ అనే దాంట్లోకి ప్రాణి అనే దాంట్లోకి ఇవన్నీ పాతుకుపోవట్లా. దానివల్ల ఏమవుద్ది, ఇప్పుడు మనం ఒక చెట్టు ఉందనుకోండి, దానికి రూట్స్ లోపలికి ఉంటే వేళ్ళు లోపలికి ఉంటే అది బలంగా ఉండి చెట్టు పడిపోదు. అదే వేళ్ళు పైకి ఉంటే ఏమవుద్ది, పెంచగంటి గట్టి గాలి అని వస్తే చెట్టు పడిపోతాయి. మన సిటీస్లో చూస్తాం ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు గాలివాన వచ్చినప్పుడు చెట్లు పడిపోతాయి. కానీ విలేజెస్లో పడిపోతే పెద్దగా ఉండదు అది. అడవుల్లో కానీ వీటిలో కానీ, ఎందుకంటే వాటి రూట్స్ చాలా లోపలికి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి భూమిలోకి వెళ్ళటానికి అవకాశం లేక ఈ చెట్లు వేళ్ళన్నీ పైకి కనిపిస్తాయి, చాలా పైకి కనిపిస్తూనే ఉంటాయి. అది గట్టి వాన వచ్చినప్పుడు గాలి వచ్చినప్పుడు అది చాలా చెట్లు పడిపోతాయి. ఇది అట్లాగే ఈ రిలేషన్షిప్ కూడా ఈ మనకి పాతుకుపోలేదు, వేళ్ళు ఊనుకోలేదు, పాతుకుపోలేదు. కాబట్టి ఇవన్నీ ఇట్లాంటి సందర్భాల్లో ఎప్పుడైతే మనిషికి ఈ ఈ కష్టాలన్నీ వచ్చి పతనావస్థలోకి వెళ్ళినప్పుడు ఈ రిలేషన్షిప్స్ అనేవి ఉండవు, బంధాలు అనేవి ఉండవు, అది పోతాయి. అది అది ఎట్లా అవుతుందంటే ఈ డిస్ట్రక్టివ్నెస్ సంక్షోభం అనేది టర్న్ ఇంటూ ఎ సోర్స్ ఆఫ్ పెయిన్. అది ఒక బాధకి కారణం అవుతుంది. ఇద్దరు రిలేషన్షిప్లో స్ట్రెయిన్ అవ్వటానికి, రిలేషన్షిప్ బాధపడటానికి ఒక కారణం అవుద్ది. ఈ రిలేషన్షిప్ బ్రేక్ అవటానికి ఒక కారణం అవుద్ది. అండ్ ఇట్ బికమ్ డామినేటెడ్ బై ప్రాబ్లమ్స్ అండ్ కాన్ఫ్లిక్ట్. ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇవన్నీ పోయినాయో నీకు లవ్ రిలేషన్షిప్ అనేది లేనప్పుడు, నువ్వు మెటీరియలిస్టిక్గానే నువ్వు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఇవన్నీ డబ్బులు లేవు, వెంటనే సమస్యలు మొదలవుతాయి. రాజకీయంగా ఇప్పుడు దాకా ఒక వెలిగి పడిపోయాము, సమస్యలు మొదలవుతాయి. అట్లా సామాజికంగా మనం ఇవన్నీ లేవు, వేరే విధమైన సమస్యలు మొదలవుతాయి. ఇవన్నీ కూడా మనకి ఒక బాధకు కారణమయ్యి అక్కడి నుంచి సమస్యల్లో నుంచి
కాన్ఫ్లిక్ట్, ఇద్దరికి వ్యతిరేకం పోట్లాడుకోవటం వీటన్నిటిలోకి జరుగుతుంది అనమాట. ఆ ఇద్దరు వ్యక్తులు అప్పుడు దాకా ఇవన్నీ బాగున్నప్పుడు ఇద్దరు బాగానే ఉన్నారు. ఇవన్నీ పోయినప్పుడు ఆ రిలేషన్షిప్ కష్టంలో ఉన్నప్పుడే మనకి బాధ తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఇబ్బంది ఉందనుకోండి, ఆర్థికంగా కానీ సామాజిక ఎక్కువ ఎక్కువ ఇబ్బందులు మనకి ఆర్థికంగా ఉంటాయి. మనకు నార్మల్ కమ్యూనిటీలో మన పొలిటీషియన్స్ మన పాలిటిక్స్లో లేం కాబట్టి వాళ్ళకి ఏమవుతుంది, మనకి ఫైనాన్షియల్గా ఆర్థికంగా సమస్య వచ్చింది అనుకోండి, వెంటనే మనకి చాలా మంది దూరం అయిపోతారు. మన కష్టంలో మనతో ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. ఒకళ్ళున్నా ఒకళ్ళిద్దరు, వాళ్ళే నిజమైన స్నేహితులు. అట్లాగే ఒక సామెత ప్రకారం డబ్బులు లేనప్పుడే నీ భార్య గుణం ఏంటో తెలుస్తుంది అంట. భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఎవరైనా సరే డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. మన దగ్గర డబ్బులు లేవనుకోండి భర్త దగ్గర, అప్పుడు భార్య యొక్క టెంపర్మెంట్ ఎట్లా ఉంది, కష్టంలో ఎందుకండి పర్వాలేదు నేను ఉన్నాను అంటుందా, లేకపోతే ఉసుసులు లేకపోతే అచ్చిరాకులు ఇవన్నీ మొదలవుతాయా? అది మనకి అట్లా ఈ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఇట్లాంటి ఒక స్ట్రెయిన్ వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, సంక్షోభం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా బయటకు వచ్చి కష్టాలు, ప్రాబ్లమ్స్, కాన్ఫ్లిక్ట్స్, చికాకులు ఇవన్నీ మొదలవుతాయి అన్నమాట. అంటే రిలేషన్షిప్స్ ఎట్లాంటి సందర్భంలో ఎలా సఫర్ అవుతాయి, కాబట్టి అలా సఫర్ అవ్వకుండా మనం ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ముందు ప్రస్తుత స్థితి ఏంటి అనేది, ఇట్లాంటి పరిస్థితులు జనరల్గా జరిగే కండిషన్స్లో ప్రస్తుత స్థితిలో ఇద్దరు వ్యక్తుల మధ్యలో సంబంధ బాంధవ్యాలు ఎట్లుంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. ఇంకెవరైనా కాంట్రిబ్యూట్ చేస్తారు? ఇందులో షేరింగ్ ఉందా? చదవండి. ఏం లేదు సార్, చెప్పండి కన్న గారు. ఏం లేదు సార్, నెక్స్ట్ కి వెళ్ళొచ్చు. ఎస్, లక్ష్మీదేవి గారు. Millions are now living alone or as single parents, unable to establish an intimate relationship, or Or unwilling. to repeat the Yes, sir. Yes, sir. To repeat the incense drama of past relationships, others go from one relationship to another, from one pressure and pain cycle to another, in search of the Elusive goal. elusive elusive goal of fulfillment through union with the opposite energy polarity. Still others compromise and continue to be together compromise. compromise and continue to be together in a dysfunctional relationship in which negativity prevails for the sake of the children or security, through force of habit, fear of being alone, or some other mutually beneficial arrangement, or even through the unconscious addiction to the excitement of emotional drama and pain. సో ఇక్కడ మనకి తను రిలేషన్స్లో అంటే సంబంధాలలో ఎట్లా ఆధ్యాత్మికత వెతుక్కోవచ్చు అనే దానికోసం, కానీ అంతకుముందు సంబంధాలు ఎట్లా ఉంటున్నాయి అనేది చెప్తున్నారు. రాను రాను దాంట్లో నుంచి కూడా మనం ఎట్లా వెతుక్కోవచ్చు అనేది చెప్తారు. సో అంతకుముందు ఇప్పుడు సంబంధాలు ఎట్లా ఉన్నాయని దాని కొంచెం క్లుప్తంగా మాట్లాడుతున్నారు. మిలియన్స్ ఆర్ నౌ లివింగ్ అలోన్ ఆర్ యాజ్ single parents, unable to establish an intimate relationship or unwilling to repeat the insane. సో ఇప్పుడు చాలా మంది ఎక్కువ మట్టుకు పేరెంట్స్ని చూస్తుంటే ఆర్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళని చూస్తుంటే వాళ్ళు సింగిల్గా ఉండడానికే ఇష్టపడుతున్నారు అనమాట. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ ఇద్దరి మధ్యలో ఎనీ రిలేషన్షిప్లో అడ్జస్ట్మెంట్ అవ్వడం అనేది కష్టమవుతుంది ఆర్ ఇబ్బందికరంగా మారుతుంది అనమాట. సింగిల్ పేరెంట్గా సపోజ్ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్లో సింగిల్ పేరెంట్గా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలైన తర్వాత అభిప్రాయాల భేదాలతో కానీ ఇంకేమైనా గొడవలతో కానీ కమర్షియల్గా వాళ్ళకు మనీ పరంగా ఇబ్బందుల వల్ల కానీ ఆర్ అడ్జస్ట్ చేసుకోకపోవడం వల్ల కానీ కాంప్రమైజ్ అవ్వకపోవడం వల్ల కానీ పేరెంట్స్ అంటే మదర్ సపరేట్గా ఉంటుంది, ఫాదర్ సపరేట్గా ఉండటం జరుగుతుంది అనమాట. ఒక మంచి రిలేషన్షిప్ గా ఉండి వాళ్ళ పిల్లలకి ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉండలేకపోతున్నారు పేరెంట్స్.
సింగిల్గానే ఉండాలని కోరుకుంటున్నారు. బికాస్ ఆ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. బికాస్ చిల్డ్రన్ కోసం మాత్రం అసలే ఉండట్లేదు. అట్లీస్ట్ పిల్లల కోసం మనం ఉందాము అని ఆలోచించట్లేకుండా ఈచ్ అండ్ అంటే అక్కడే పిల్లలు కూడా అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు తిరగడం కానీ ఆర్ ఎవరైనా ఒకరే హ్యాండిల్ చేయడం కానీ అట్లా జరుగుతుందన్నమాట. అండ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఆర్ అన్విల్లింగ్ టు రిపీట్ ద ఇన్సేన్ డ్రామా ఆర్ పాస్ట్ రిలేషన్షిప్స్. సో ఎప్పుడైతే వాళ్ళు కలిసి ఉన్నప్పుడు కలిగిన గొడవలు కానీ ఇబ్బందులు కానీ బాధలు కానీ ఇద్దరి మధ్యలో ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ తప్పించుకోవడానికి ఒంటరిగా ఉండడానికి డిసైడ్ అయిపోతున్నారనమాట. ఇక చాలు ఇద్దరం సెపరేట్గా ఉందాం అనుకోవడము, అంటే ఇష్టం ఉండి ఉండడము, అంటే మ్యూచువల్ కన్సెంట్తోనే ఉండడము, లేకపోతే గొడవ పడి విడిపోయి సెపరేట్గా ఉండడం మాత్రం జరుగుతుంది ఖచ్చితంగా. చాలా మట్టుకు రిలేషన్స్లో ఇద్దరు సెపరేట్గా చూస్తున్నాం పేరెంట్స్ని. Others go from one relationship to another, from one pleasure and pain cycle to another in search of elusive goal of fulfillment through union or opposite. Yeah. సో కొంతమంది అందులో నుంచి సింగిల్గా ఉండిపోతుంటారు. ఇక ఎవరితోని కలిసి ఉన్నా ఇట్లాంటి బాధలు తప్పవు ఆర్ అట్లాంటి డిసిజన్కి వచ్చేసేసి సింగిల్గా ఉండిపోతారు. బట్ ఇంకొంతమంది సింగిల్ పేరెంట్స్ ఏం చేస్తారంటే వీళ్ళతో బాగాలేదు కాబట్టి వేరే వాళ్ళతోని కలిసి ఉంటే వాళ్ళు బాగుంటారేమో. ఇప్పుడు మనం ఎట్లాగైతే ఇప్పుడున్న పరిస్థితి నుంచి నెక్స్ట్ రేపు బాగుంటుంది, రేపు పొద్దున్న ఆ సక్సెస్ తీసుకుంటే నాకు బాగుంటుంది అన్నట్టుగా మనం ఎట్లాగైతే ఫ్యూచర్ పైన డిపెండ్ అవుతున్నామో ఆర్ వేరే వాళ్ళతో కలిసినప్పుడు కానీ ఆర్ వాళ్ళతో రిలేషన్షిప్ గట్టిగా అయినప్పుడు కానీ నేను బాగుంటాను అని అనుకున్నప్పుడు అట్లాంటి ఆలోచనలు మనకు ఉన్నప్పుడు సేమ్ థింగ్ ఫ్యూచరిస్టిక్గా మనం ఎట్లాగైతే మాట్లాడతామో ఫ్యూచర్లో మన ఆశలన్నీ ఎట్లా ఉన్నాయని అనుకుంటాము, సేమ్ థింగ్ ఆ సింగిల్ పేరెంట్స్ కూడా వేరే పర్సన్ అంటే ఇంకొక తన పార్ట్నర్ కాకుండా ఇంతకుముందు ఉన్న పార్ట్నర్ కాకుండా ఇంకొకరితో కలిసి ఇంకొక ఆపోజిట్ రిలేషన్, అంటే ఆపోజిట్ పర్సన్, మేల్ అయితే ఫీమేల్తోని ఫీమేల్ అయితే మేల్తోని వేరే వాళ్ళతోని మింగిల్ అయినప్పుడు నాకు బాగుంటుంది అనే ఉద్దేశంతో వేరే రిలేషన్షిప్లోకి వెళ్తుంటారు అనమాట. ఫ్రమ్ వన్ ప్లేజర్ ఇట్లా వాళ్ళకి బాగుంటుందేమో అని అటు ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటారు, ఆ రిలేషన్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు అనమాట. ఇన్ సర్చ్ ఆఫ్ ఎల్యూసివ్ గోల్ ఫర్ ఫుల్ఫిల్మెంట్ త్రూ యూనియన్ విత్ ద ఆపోజిట్ ఎనర్జీ పొలారిటీ. సో ఆ సంతోషం ఎప్పుడైతే మనకు ప్రీవియస్ పార్ట్నర్ నుంచి కలగలేదో, ఆ ప్రేమ దొరకలేదో, ఇక ముందు వేరే వాళ్ళతో దొరుకుతుందనేసి ఆ సింగిల్ పేరెంట్ వెళ్ళి ఇంకొక పర్సన్ తోని కలవడం కానీ ఇక సంబంధం పెట్టుకోవడం కానీ పెంచుకోవడం కానీ కలిసి ఉండడం కానీ జరుగుతుంది అనమాట. ఎందుకు అంటే ఆ అక్కడెక్కడైతే మిస్ అయిన ఆ ప్రేమ ఉందో, ఆ ఇంటిమసీ ఉందో అది వేరే వాళ్ళు సెర్చ్ చేయడానికి ఈ సింగిల్ పేరెంట్స్ డెసిజన్ తీసుకుంటారనమాట. Still, others compromise and continue to be together in a dysfunctional relationship in which negativity prevails for the sake of children or security. బట్ కొంతమంది ఎవరైతే ఇండిపెండెంట్గా ఇవాళ రేపట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎవరైతే ఇద్దరు పని చేసుకుంటూ ఇద్దరు బాగా ఎర్న్ చేసుకుంటూ ఇండివిజువల్గా కూడా మాకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావు అన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సింగిల్ పేరెంట్గా ఉండిపోతున్నారు, ఆర్ వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్ వేరే వాళ్ళతో కలిసి ఉండడం జరుగుతుంది. కానీ కొన్ని ఇబ్బందులు ఉన్న ఫ్యామిలీస్ కూడా అంటే ఎప్పుడు కొంతమంది గొడవలు పడుతూ అప్పుడప్పుడు ప్రేమగా ఉంటూ అంటే కొంచెం అడ్జస్ట్ అవుతూ కొంచెం కాంప్రమైజ్ అవుతూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ మళ్ళీ ప్రేమగా వండుకుంటూ తప్పక అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో నుంచి కూడా బయటపడలేక ఆర్ మేబీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళకి హెల్ప్ చేయకపోవడం వల్లనో, వాళ్ళ దగ్గర అంత డబ్బు లేకపోవడం వల్లనో, ఆర్ బయటకు వెళ్ళి సింగిల్గా ఉండే ధైర్యం లేకపోవడం వల్లనో ఆ ఆ రిలేషన్షిప్, ఆ వైఫ్ అండ్ హస్బెండ్, ఆ పేరెంట్స్ రిలేషన్షిప్ అనేది ఆ అడ్జస్ట్మెంట్తో కూడుకొని అదే ఆ, సంబంధంలో ఉంటూ వాళ్ళ కాలం గడుపుతున్నారనమాట. వాళ్ళ దాంట్లో కష్టాలున్నా నష్టాలున్నా అప్పుడప్పుడు కొన్ని ఇష్టాలున్నా కానీ ఇక అడ్జస్ట్ అయిపోతూ ఉంటున్నారనమాట. అట్లాంటి రిలేషన్స్ కూడా ఉంటున్నాయి. ఫర్ ద సేక్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్ కోసం కానీ మేబీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, సింగిల్గా పిల్లలు కష్టపడతారేమో, ఇక ముందు వాళ్ళకి హ్యూమన్ అంటే వాళ్ళకు ఫ్యామిలీ వాల్యూస్ తెలియకుండా పోతాయేమో అనేసి అట్లీస్ట్ వాళ్ళ కోసం అన్నా కానీ వాళ్ళు కలిసే ఉంటున్నారనమాట.
ఆ రెస్పాన్సిబిలిటీ ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటుంటారు. ఇష్టం లేకున్నా కానీ తప్పక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందనో, లేకపోతే బయటకెళ్తే చెడ్డ పేరు వస్తుందనో కానీ, ఇక పిల్లల కోసమన్నా కానీ కలిసి ఉంటున్నారు. తో వాళ్ళ రిలేషన్షిప్లో ప్రేమ లేకున్నా అప్పుడప్పుడు ఏదో ఆ, ఆ, నా మాత్రానికి వచ్చిపోయే ప్రేమలు తప్ప చిల్డ్రన్ పైన కామన్ ప్రేమ ఉండడం వల్ల వాళ్ళు అడ్జస్ట్మెంట్ అవ్వుకుంటూ అట్లాంటి రిలేషన్షిప్లో ఉంటున్నారు. Or the unconscious addiction to the excitement of emotion, drama, and pain. సో ఆ రిలేషన్షిప్లో మనం ఆల్రెడీ చూస్తుంటాం. దాంట్లో కొన్ని రిలేషన్స్లో అడిక్షన్ ఉంటుంది. కొంతమంది తిట్టినా కొట్టినా పడుతుంటారు. బికాస్ వాళ్ళకి వేరే ఛాన్స్ ఉంటుంది. ఆ, వేరే ఆల్టర్నేట్ లేదు వాళ్ళకి లైఫ్లో. టు ద ఎక్సైట్మెంట్ ఆఫ్ ఎమోషనల్ డ్రామా అండ్ పెయిన్. సో అట్లాంటి ఆ, ఈ డ్రామా డ్రామా అంటే ఈ నాటకాలు నడుస్తూ ఉంటాయి అనమాట మన లైఫ్లో. అప్పుడే బాగుంటారు, అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే తిట్టుకుంటారు, ఆర్ మాట్లాడుకోకుండా కూడా గడుపుతుంటారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. బట్ కలిసి మాత్రం ఉంటారు బికాస్ ఆఫ్ ఈ రెస్పాన్సిబిలిటీలు అనుకోవచ్చు, ఇంకా ఏమైనా ఆర్థిక పరిస్థితులు అనుకోవచ్చు, ఆర్ బయటకు వెళ్ళి సింగిల్గా బ్రతికి ఇష్టం లేకపోవచ్చు, ఆ సొసైటీలో పేరు పోతుందన్న బాధతో కానీ ఆ, వాళ్ళు ఆ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంటారు, ఆర్ మేబీ కలిసి ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే ఇట్లా మానవ సంబంధాలు అనేది ఆ, ఒక స్టేజ్కి వచ్చేసినాయి. ఇక కలిసి ఉండడం అనేది ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. సింగిల్గా ఉండడమే ఇష్టపడుతున్నారు జనాలు. సార్ ఏమన్నా Yes. యాడ్ చేస్తారా? యాక్చువల్లీ ఇది పెద్ద టాపిక్. చాలా మంది దగ్గర చాలా అభిప్రాయాలు ఉంటాయి దీనిపైన. ఇది ఒక సార్ పాట ఉన్నారు. ఉండాలి చూస్తున్నాయి. విధి ఆడిన వింత నాటకం అని ఒక పాట ఉండాలి. సరే, ఓకే. మనం ఇందాక చూసిన ఫస్ట్ పారాగ్రాఫ్ లో చూసిన ఈ క్రైసిస్, సంక్షోభంలో ఉన్న రిలేషన్షిప్లు ఎలా విధంగా పరివర్తన చెందుతాయి అంటే ఒక 5-6 రకాల పద్ధతుల్లో ఈ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అని చూద్దాం. క్రైసిస్ లో ఉన్నప్పుడు అంతా బాగున్నప్పుడు, సస్యశ్యామలంగా ఉన్నప్పుడు అందరూ ఆహా ఓహోలోనే ఉంటారు. ఆహా ఇట్లాంటి భర్త నాకు దొరికినందుకు, లేకపోతే ఇట్లాంటి భార్య నాకు దొరికినందుకు మా అందరూ చుట్టాలందరూ ఆహా ఇట్లాంటి రిలేషన్ నాకు ఉంది అని ఈ విధంగా బాగున్నాం, సస్యశ్యామలంగా ఉన్నాం. కష్టాల్లోకి వచ్చినప్పుడు ఈ రిలేషన్షిప్స్ ఎలా పరివర్తన చెందుతాయి అనే దాన్ని చూస్తే ఒక 5-6 రకాలు ఏంటంటే, చాలా మంది ఈ పరిస్థితిని అర్థం చేసుకోలేక ఏమవుతారు, విడిపోతారు. ఒంటరిగా ఉండటానికి ప్రిఫర్ చేస్తారు. లేదు అంటే పిల్లలు ఉంటే సింగిల్ పేరెంట్స్, సరే పిల్లల్ని జనరల్ గా తల్లితో పాటు వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా వాళ్ళు కలిసి ఉంటారు. అది ఈ పాత బంధం ఏదైతే ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉందో దాన్ని మళ్ళీ పెట్టుకోలేక, దాన్ని ఉంచుకోలేక, దాంట్లో కంటిన్యూ చేయలేక బయటకు వచ్చేస్తారు. అది ఒక టైప్. ఇది వీళ్ళందరికీ ఏంటంటే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుంది. ఆర్థిక స్వాతంత్రం, వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఆర్థిక స్వాతంత్రం ఉంటుంది. ఆర్థిక స్వాతంత్రం ఉన్నప్పుడు నువ్వు లేకపోతే నేను బతకలేనా అనేటువంటి ఒక భావన వచ్చినప్పుడు, ఎందుకు వచ్చింది మన ఇద్దరం ఎప్పుడు కొట్టుకుంటూ కలిసి ఉంటాం అని చెప్పేసి వీళ్ళు విడిగా వచ్చేస్తారు. ఒకటి. రెండో రిలేషన్షిప్ ఎట్లుంటుందంటే, సరే విడిపోయాము, విడిపోయిన తర్వాత ఇక్కడ మనం కావాల్సినటువంటి సంతృప్తి, జీవితంలో మనకు కావాల్సిన సంతృప్తి ఏదైతే ఉందో, దేనికోసం అయితే అనుకున్నామో ఇప్పుడు గతించిన రిలేషన్షిప్ లో దొరకలేదు కాబట్టి ఇంకో కొత్త రిలేషన్షిప్, ఇంకొకరితో కొత్తగా సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకున్నప్పుడు అక్కడైనా మనం ఇది పొందలేకపోతామా? ఏది మనకు దొరకకుండా ఎండమావుల్లాగా ఉన్నటువంటి ఈ ఫుల్ఫిల్మెంట్ అనేది మనకి ఎక్కడైనా రాకపోతుందా అని చెప్పి ఆ విధంగా ఎండమావుల వెనకాల పరిగెడతారు కొంతమంది. రెండోది. ఇంకో మూడోది ఉంటుంది. ఈ రిలేషన్షిప్ అనేది డిస్ఫంక్షనల్, అంటే ఉండదు కానీ కలిసే ఉంటారు. ఎందుకు? అది సర్దుకుపోయి కలిసి ఉండి సొసైటీ ఏమనుకుంటుందో, లేకపోతే మనం బయటికి వెళ్తే మనకు భద్రత ఉండదో, లేకపోతే పిల్లలు ఏమైపోతారో, ఇది ఒక బలవంతమైనటువంటి రిలేషన్షిప్ లో వీళ్ళు ఉంటారు అనమాట. ఆ నెగిటివిటీ ఉంటుంది ఇద్దరి మధ్యలో,
పోట్లాట్లు గొడవలు అనేది ఉంటుంది. కానీ పిల్లల కోసమో భద్రత కోసమో లేకపోతే ఏమన్నా అనుకుంటూ సొసైటీలో మనకి ఏమన్నా చెడ్డ పేరు వస్తాను ఏదో ఇట్లాంటి కొన్ని కారణాల వల్ల వీళ్ళు కలిసి ఉంటారు. ఒక ఒంటరిగా ఉండటానికి భయం అయి ఉండొచ్చు, లేకపోతే ఇద్దరికి మ్యూచువల్ బెనిఫిట్, నా వల్ల వాళ్ళకి లాభం ఉండాలి, వాళ్ళ వల్ల నాకు లాభం ఉండాలి, ఇట్లాంటి పరిస్థితి ఏదైనా ఉండి ఇట్లాంటి దాంట్లో వాళ్ళు కలిసి ఉంటారు. రిలేషన్షిప్ మాత్రం స్ట్రెయిన్డే ఉంటుంది. కానీ మనం ఇప్పుడు మనం వివాహక వ్యవస్థలో ఏం చేస్తాము, ఇది ఇష్టం ఉన్నా లేకపోయినా కలిసి బతుకుతారు పాత రోజుల నుంచి. ఇప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి, ఆర్థిక స్వాతంత్రం అనేది ఉంది కాబట్టి, అబ్బా నువ్వు లేకపోతే నేనేంటని చెప్పని, నేను నీతో ఉండాల్సిన అవసరం ఏంటని చెప్పని బయటకు వచ్చేసి ఉంటాం, లేకపోతే తల్లిదండ్రుల దగ్గర ఉంటాం. కొన్ని సందర్భాల్లో అన్ని ఎందుకు వాటితో బతికేది, నువ్వు వచ్చాను నా దగ్గర మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం, తల్లిదండ్రులు వెనక్కి పిలిచేస్తున్నారు. అట్లా సంసారాలు చాలా పడేవి. ఈ విధంగా కొన్ని పద్ధతుల్లో ఈ ఇటువంటి ఈ ఎమోషనల్ డ్రామా ఇవన్నీ కూడా దానికి వీళ్ళు అలవాటైపోయి బానిసలు అయిపోయి ఇంకో చోటికి వెళ్తే ఇంతకంటే గొప్ప జీవితం ఉంటుందని గ్యారంటీ ఏముంది, ఇక్కడే ఉన్నది ఏదో ఏ నోన్ ఏజ్ మీ ఈజ్ బెటర్ దాన్ నేను అన్నోన్ ఏంజల్ అని చెప్పి మనకు సామెత. తెలిసిన శత్రువు అన్నప్పుడు మనకి వాడితో ధైర్యంగా ఉంటాం, వీడిది శత్రువు, వీడికి మనకి ఇట్లా అంటాడు కాబట్టి వీడితో మన జాగ్రత్త. అదే మనకి తెలియని వాళ్ళ గురించి ఏమనుకుంటాం, ఏమో ఎట్లుంటుందో, ఈ మనిషి మారదని ఏంటి, లేకపోతే ఈ మనిషి ఇట్లా ఉండాలని ఏముంది, తర్వాత ఉండాలని వివిధ రకరకాలైన మనకి ఇట్లాంటి ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావంలో భయంతో, లేకపోతే పిల్లల కోసము బయటికి వెళ్తే ఒక్కళ్ళు ఉండలేమను, ఈ సొసైటీలో మనకి ఏ కష్టం అవుతాను, వివిధ కారణాల్లో కలిసి ఉంటారు అనమాట. ఈ విధంగా కొన్ని రకాలైనటువంటి సందర్భాల్లో ఈ రిలేషన్షిప్స్, స్ట్రెయిన్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అని చెప్పేదని మనకి ఒక చెప్తా ఉన్నారు అనమాట. సో ఈ ఒకటి రిలేషన్షిప్ స్ట్రెయిన్ అవటం, మనకు సామాజిక ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోతే మనం ఎలా ఉంటాము అనేది, రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనేది, అట్లాంటి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది, ఎన్ని రకాలు ఉంటాయి అనేది చూసాం మనం. ఇప్పుడు మనం ఇంకోటి చూద్దాం. However, every crisis represents not only danger but also opportunity. If relationships energize and magnify egoic mind patterns and active the pain body as they do at this time, why not accept this fact rather than to try to escape from it? Why not cooperate with it instead of avoiding relationships or continue to pursue the phantom of an ideal partner as an answer? అంతేమ్మా, to your problem. Answer to your problem or a means of feeling fulfilled. The opportunity that is concealed within every crisis does not manifest until all the facts of any given solution are acknowledged and fully accepted. As long as you deny them, as long as you try to escape from them or wish that things were different, the window of opportunity does not open up and you remain trapped inside that situation, which will remain the same or deteriorate further. So, however, every crisis represents not only danger but also opportunity. సో మన లైఫ్లో చూసుకుంటే మనకి ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే అది మనల్ని ఒక బాధలోకి తీసుకెళ్తుంది, ఆర్ ఆ ఛాలెంజ్ ఫేస్ చేయగలిగే సత్తా మన దగ్గర ఉంటే దానికి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ థింగ్ అట్లాగే అంటే మనకు అట్లాంటి కెపాసిటీ మన దగ్గర ఉంటే ఖచ్చితంగా ప్రాబ్లంకి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడతాం. లేదు, ఆ కెపాసిటీ లేని వాళ్ళు ఆ సమస్యలోనే కూరుకుపోతుంటారు. లైక్ మనకు నష్టం వచ్చినప్పుడు దాంట్లో నుంచి ఈ మధ్య కొన్ని చూసాము, సూసైడ్స్ చేసుకుంటున్నారు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అట్లాంటి వాళ్ళు. ఆర్ అట్లాంటి కష్టం వచ్చినప్పుడు దాంట్లో నుంచి ఎట్లా బయటకు పడవచ్చు అనేసి దాంట్లో ఒక ఐడియా తీసి వాళ్ళు ముందుకెళ్ళిన వాళ్ళని కూడా చూస్తున్నాం. అట్లాగే రిలేషన్షిప్స్లో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని బ్రేక్ చేసుకుంటున్నారా, ఆర్ దాన్ని ఎట్లా మార్చుకోవచ్చు
సంతోషకరమైన జీవితాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే దాని గురించి ఆలోచించాలి. అంటే రెండు ఆపర్చునిటీస్ ఉంటాయి మన దగ్గర అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు. ఇఫ్ రిలేషన్షిప్స్ ఎనర్జైజ్ అండ్ మ్యాగ్నిఫై ఈగోయిక్ మైండ్ ప్యాటర్న్స్ అండ్ యాక్టివేట్ ద పెయిన్ బాడీ యాజ్ దే డూ ఎట్ దిస్ టైమ్, వై నాట్ యాక్సెప్ట్ దిస్ ఫ్యాక్ట్ రదర్ దాన్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. సో ఈ రిలేషన్షిప్స్ ఇట్లాగే కొనసాగుతున్నాయి అనుకో, అంటే ఆ, కొనసాగాయి అనుకోండి, అంటే బాధలతో కూడుకొని ఇట్లాగే కొనసాగుతున్నాయి అంటే దానికి ఏమన్నట్టు, మనం ఇంకా మన ఈగోయిక్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు అనమాట. అండ్ అంటిల్ మన దగ్గర ఈ ప్రేమ, అంటే మనం రెండు సిచ్యువేషన్ అనుకుంటున్నాం కదా, దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటున్నాము, అదర్వైజ్ దాని నుంచి చిక్కుకుపోయి ఆర్ సెపరేట్ కావాలనుకుంటున్నాం. సో ఎప్పుడైతే మనము ఈ ఈగోయిక్ మైండ్కి ఎక్కువ బలం చేకూరుస్తాము, నేను అన్న దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము, మనమంతా ఒకటే ఆర్ మన ఇద్దరము ఒకటే కదా, ఒకటే పడవలో ప్రయాణించే ప్రయాణికులం కదా, ఏది జరిగినా మనం చూసుకుందాము అన్న దాని దూరంలో ఉంటారా, ఆర్ లేదు నాది, నా లైఫ్ నేను నేను అంటే సింగిల్ లైఫ్, నా అహం నాదే, నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి, ఆర్ ఎనీ సిచ్యువేషన్ కావచ్చు, ఆ ప్యాటర్న్కి ఎప్పుడైతే మనము బలం చేకూరుస్తామో అప్పుడు ఖచ్చితంగా ఆ రిలేషన్షిప్కి ఇక వేరే దారి ఉండదన్నమాట. సో అట్లాంటి టైం వచ్చినప్పుడు ఆ ఈగోయిక్ మైండ్ని పక్కన పెట్టగలిగితే మనకు ఆ ఆ స్వాతంత్రం దొరుకుతుంది. అంటే వేరే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి దారి దొరుకుతుంది అనమాట. Why not cooperate with it instead of avoiding relationships or continuing to pursue the phantom of an ideal partner as an answer to your problems or means of feeling fulfilled? సో మీరు ఆ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు ఎందుకు ఇద్దరు కోఆపరేట్ చేసుకొని, లేదు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని దాన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు అనుకొని, కొంచెం ఇద్దరు ఒక మెట్టు తగ్గి అది ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చు, మన రిలేషన్షిప్ ఇంకా ఎట్లా బలపరుచుకోవచ్చు అనే విధంగా ఇద్దరు కలిసి, ఒక్కరు మాత్రం ఖచ్చితంగా కుదరది, ఇద్దరు కలిసి ఆలోచించగలిగితే, ఇద్దరు కలిసి ఒక అడుగు వేయగలిగితే ఖచ్చితంగా మనకు ఆ ఆ ఆ సంబంధం అనేది గట్టిపడుతుంది. అంటే ఇద్దరు మారితేనే ఆ సంబంధంలో ఖచ్చితంగా మనం ప్రేమ చూడగలుగుతాం. ఇంకోటి నెక్స్ట్. Okay. The opportunity that is concealed within every crisis does not manifest until all the facts of any given situation are acknowledged and fully accepted. సో అది మంచిగా మారడానికి రెండు దారులు వెతుకున్నప్పుడు ఎప్పుడైతే కలిసి ఉందాము, ఆర్ సరే దీనికోసం ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాము అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్లో, అంటే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎక్కడ నుండి స్టార్ట్ అయింది అని ఈచ్ అండ్ ఎవ్రీ కోణంలో, ప్రతి ఒక్క కోణంలో మనం కూలకుశంగా ఆ, వెళ్ళి అంటే వెలికి తీసి ఆ ప్రాబ్లం అంటే ఎందుకు, ఎక్కడ, ఎట్లా పుట్టింది అన్న నుంచి ఇక్కడ వరకు, అంటే ఈ సిచ్యువేషన్ వరకు వచ్చింది అన్న దాని గురించి, ప్రతి ఒక్క దాని గురించి మనం మాట్లాడుకొని డిస్కషన్ చేసుకునగలిగితేనే ఆ ప్రాబ్లంకి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు వచ్చింది కదా ప్రాబ్లం, దీనికి ఇప్పటిప్పుడు సొల్యూషన్ ఏంది అని కాకుండా, ఇది ఎక్కడి నుంచి, అంటే ఈ ప్రాబ్లం రావడానికి కారణాలు ఏమేమి అని మనము ఒక క్లియర్గా మనం ఆలోచించగలిగితే, ఆర్ ఇద్దరు కలిసి ఒక పేపర్ పైన పెట్టగలిగితే, ఆర్ ఇద్దరి మధ్యలో డిస్కషన్స్ చేయగలిగితే ఆ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఓన్లీ ఆ టైంకి మట్టుకే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయడానికి కాకుండా, దీనికి ఉన్న పుట్టుపూర్వోత్తరాలు కానీ దానికి కారణమైన రీజన్ని ఫైండ్ అవుట్ చేయగలిగితే ఇంకోసారి ఇలాంటి ప్రాబ్లంకి మన దగ్గర ఎప్పుడు ఆ, వచ్చినా కానీ మనం ఈజీగా దాన్ని దాటుకొని వెళ్ళొచ్చు అనేసి అట్లాంటి డిస్కషన్స్ అనేది కావాలి. As long as you deny them, as long as you try to escape from them or wish that things will different, the window of opportunity does not open up and you remain trapped inside the situation. సో మీరు ఎంతవరకు అయితే, ఎప్పటి వరకు అయితే మారాలని కోరుకోరో, ఆర్ ఇది ఒక ప్రాబ్లంగా కాకుండా ఒక సొల్యూషన్గా మన లైఫ్లో ఉండిపోవాలని కోరుకోరో, ఆర్ ఎప్పటి వరకు ఇవన్నీ మీరు ఆ, సమకూర్చుకొని ఇద్దరు కలిసి ఎప్పుడైతే ముందడుగు వెయ్యారో అప్పటి వరకు మీకు ఆ దారి దొరకదన్నమాట.
సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, ప్రేమగా ఉండడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ మనకు మనసు కానీ, డబ్బులు కానీ, టైం కానీ, స్పేస్ కానీ, ఇవన్నీ ఆ, దొరకవన్నమాట. అన్లెస్ మనం ఇవన్నీ తీసుకొస్తే కానీ, అంటే కూర్చొని మనము ఆ, ప్రతి ఒక్క దాన్ని ఒక డైవర్స్ అంటే ఒక ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని డిఫరెంట్గా అనలైజ్ చేసి, ప్రాబ్లమ్స్ ఉన్న ఈ సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చాయన్న ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ని అనలైజ్ చేసి మనం మధ్యలో డిస్కషన్ పెట్టుకున్నాడు. నార్మల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ, మాట్లాడుకోకుండా లోపల లోపల పెట్టుకొని బాధపడుతూ ఆర్ కోప కోపడుతూ యాక్చువల్ విషయం ఏంటో బయట చెప్పకుండా ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఫామ్ అవుతూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే క్లియర్గా ఇద్దరు చెప్పుకోగలుగుతారో, ఇద్దరు డిస్కస్ చేయగలుగుతారో, ఆ ప్రాబ్లంకి ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. ఇద్దరు కలిసి చేసిన నాడు అండ్ విల్ రిమైన్ ద సేమ్ అండ్ డిట్రాయిట్ ఫర్దర్. సో అలా చెయ్యని నాడు మాత్రం ఖచ్చితంగా అది ఆ, తెగిపోవాల్సిన రిలేషన్షిప్, అంటే ఇద్దరు సెపరేట్ కావాల్సిన రిలేషన్షిప్ ఆర్ ఇద్దరి మధ్య ఎప్పటికీ ఆ డిఫరెన్స్ మాత్రం ఉండిపోతుంది. ఎట్లాగైతే కొన్ని రిలేషన్షిప్స్లో అడ్జస్ట్ అవ్వుకుంటూ ముందుకు వెళ్తున్నారో, సో ఆ రిలేషన్ అక్కడికి అట్లాగే ఉండిపోతుంది అనమాట. ఎప్పటికీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఒక కామన్ మాట కానీ, కామన్ ఫీలింగ్ కానీ ఉండకుండా అడ్జస్ట్ అవుతుంటూ వెళ్తుంది. ఆర్ ఇద్దరు సపరేట్ అయిపోయి ఉంటారనమాట. సో ఇలాంటి రిలేషన్స్లో మనకు రెండు దారులు దొరికితే ఆ రెండో దారి చూస్ చేసుకోవడం ఎట్లా అని చెప్పారు. ఆర్ చూస్ చేసుకోకపోతే ఇక అడ్జస్ట్ అవుతూ అట్లాంటి వాళ్ళతో గడపాల్సి వస్తుంది, ఆర్ ఎల్స్ విడిపోవాల్సి వస్తుంది అనమాట. సార్ సర్దుకుపోవటం, ఓకే అర్థం ఎవరైనా యాడ్ చేసుకోవటం. చేస్తారా? కోటేశ్వరరావు సార్, ఇది భార్యాభర్తల గురించే కదా అవునండి, ఉమ్, సార్? నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను సార్ కొంచెమే. చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు పెళ్లి అని అన్న తర్వాత చేసుకునే వాళ్ళు భార్య భర్త ఇద్దరు, అమ్మాయి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుంటారు. మాకు పెళ్లి అవుతుంది, మేము కలిసి ఉండాలి, ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోవాలి అని వాళ్ళకి కొంచెము కాంప్రమైజ్ అయ్యి, వాళ్ళు ఎలా ఉన్నా టూ మచ్ తలనొప్పి ఉంటే తప్పితే నా భార్య నేను అర్థం చేసుకోవాలి, నా భర్త నేను అర్థం చేసుకోవాలి, అండర్స్టాండింగ్ ఉండాలన్న ఆలోచన ఉండాలి. పక్కన పెద్దవాళ్ళు, పేరెంట్స్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కలిసిమెలిసి ఉండండి, ఏదైనా చిన్న విషయం వచ్చినా మేమున్నాము అని ధైర్యం ఇచ్చే వాళ్ళు ఉండాలి. భార్యాభర్త ఇద్దరు ఎంతో టూ మచ్ ఇబ్బందులు అయితే తప్పితే విడిపోకుండా ఉండాలి. ఎందుకంటే మనం చుట్టుపక్కల వాళ్ళతో కానీ జనాలతో కానీ ఎవరితోనైనా మనం సర్దుకుంటున్నాం, కలిసిమెలిసి ఉంటున్నాం కదా. ఒక మనిషి మన భాగస్వామితోటి మనం ఎందుకు కలిసిమెలిసి ఉండకూడదని కొంచెం ఆలోచన ఉండాలి. తర్వాత కూర్చొని మాట్లాడుకుందాము, సమస్యను పరిష్కరించుకుందాము అనే ఆలోచన కానీ తెలివితేటలు కానీ ఉన్నా కూడా వాళ్ళ మధ్య విడిపోదాము అనే ఆలోచన రాదు వాళ్ళకి. ఒకవేళ వాళ్ళ మధ్య ఉన్న గొడవలు అవుతున్నా చాలా వరకు తెగేదాకా వచ్చినా అప్పుడు కొంచెం పెద్ద వాళ్ళు కొద్దిగా అవగాహన ఉండి వాళ్ళు ఎందువల్ల మీ మధ్య ఇట్లా గొడవలు వస్తున్నాయి, మీరు ఒకళ్ళు సర్దుకొని ఉండండి, తర్వాత మీరు విడిపోతే ఇబ్బందులు పడతారు అని చెప్పే వాళ్ళైనా ఉండాలి. విడిపోయిన తర్వాత వచ్చే కష్ట సుఖాలన్నీ బేరీజ్ వేసుకోవాలి. కలిసి ఉంటేనే కలదు సుఖం అని తెలుసుకోవాలి. పిల్లలు గనక ఉంటే దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా పిల్లల మీద పడుతుంది. వీళ్ళు గనక ఒకళ్ళని వదిలిపెట్టేసి మళ్ళీ వేరే పెళ్లి చేసుకోవాలి, ఖచ్చితంగా ఒంటరిగా ఉండలేరు. చేసుకున్న తర్వాత ఇంక రెండో పెళ్లి వాళ్ళంట. ఇదిగో ఏమన్నా గట్టిగా మాట్లాడితే ఎదుగో ఆడు కూడా అట్ట మాట్లాడబట్టే కదా వదిలేసి ఉంటారు వాళ్ళు. ఇలాంటి నిందలు కూడా వాళ్ళు జీవితాంతం మోస్తూనే ఉండాలి. మంచి అయినా చెడైనా చేసుకున్న వాళ్ళతోటే సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. కొంత అవగాహన మాత్రం భాగస్వామి పట్ల ఉండాలి అని నేను అనుకుంటున్నానండి. ఇది తెంచుకుంటే తెగిపోయేదైతే పెళ్లి చేసుకోవడం ఎందుకు, కలిసి ఉండటం ఎందుకు, అవగాహన లేక విడిపోతున్నారు. అసలు చిన్న విషయం దగ్గర ఒక్క సెకన్, ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాలంటే కూడా ఒక సెకనే, విడిపోవాలంటే కూడా ఒక సెకనే. ఆ ఒక్క సెకను, ఆ ఒక్క క్షణాన్ని గనక మనం అధిగమించగలిగి ఏం జరగబోతుంది అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనసులో భయం తెచ్చుకుంటే ఇట్లాంటి అనర్థాలు జరగకుండా ఉంటాయి అని నా అభిప్రాయం సార్. వెరీ రైట్. ఇది
సర్దుకుపోవటం, అర్థం చేసుకోవటం 2 విషయాల మీద డిపెండ్ అయింది. టైం అయింది కాబట్టి రేపు చూద్దాం. దాన్ని ఇంకొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. బాగా చెప్పారు. ఇంకొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. రేపు రేపు మన జ్యోతి గారు కూడా కొంచెం ముందొస్తే దీంట్లో కొంచెం షేర్ చేయడానికి. ఇప్పుడు మీకు ఎంత టైం పడుతుంది అంటారు? ఆ టైం మీరు తీసుకోవచ్చు కదా, మీరు బిజీగా లేకపోతే. 10 నిమిషాలు పైన పడుతుంది. టైం అయిపోయింది. మనం ఓకే ఇవన్నీ సార్. కంప్లీట్ అయ్యేటప్పటికి ఇంకో 10 నిమిషాలు పడుతుంది.